మార్గమును, సత్యమును, జీవమునైనటువంటి ప్రభు నిజముగా ఆయన మార్గంలో నడిపించేటువంటి ప్రభువు, మన మార్గములను సరళం చేసేటువంటి దేవుడు. తిరిగి ప్రతిదినము సాయంత్రకాల సమయమందు గ్రంథ ధ్యానాలలో మొదటి కీర్తన చివరి చరణాన్ని ఈరోజు ప్రభు సన్నిధిలో మనము ధ్యానం చేయటానికి ప్రభు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి ప్రభుకు నేను స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభుని ఘనపరుస్తున్నాను, ప్రభుని మహిమపరుస్తూ ఉన్నాను. అలాగనే ప్రతిరోజు సాయంత్రకాల సమయమందు గ్రంథ ధ్యానాల ద్వారా బలపడుతున్న బిడ్డలను, ఈ యొక్క వాక్య పరిచయలో పాల్పంపులు కలిగి ఉన్నటువంటి బిడ్డలకు ప్రభు పేరిట వందనాలు, ప్రభు పేరిట శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క గ్రంథ ధ్యానాలలో కీర్తన మనం ప్రారంభించాం. మొదటి కీర్తన చివరి చరణం వరకు కీర్తన అంతా కూడా ప్రభు సన్నిధిలో ధ్యానం చేయటానికి, అనేక విషయాలు తెలుసుకొని సరిచేసుకోవటానికి, బలపరచబడటానికి, స్థిరపరచబడటానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నారు. ప్రభు ఆ విధంగా బలపరుస్తున్నారు కనుక ప్రభుకే మహిమ కలగాలి, ప్రభు నామమే కనపరచబడాలి. ఆయన నిత్యము ఆయన స్తుతించబడుతూ ఉండాలి, ఆరాధించబడుతూ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మొదటి కీర్తన 6వ చరణంలో ఉన్నటువంటి మాట ఏంటంటే, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడిపించును అనే మాట ఇక్కడ చివరి చరణములో రాయబడి ఉన్నది. ఇక్కడ దేవునికి సమస్తము కూడా ఆయనకి తెలియను కనుక దేవునికి మరుగైనటువంటిది ఏది కూడా లేదు. సమస్తము కూడా ప్రభుకు తెలియను. ఆయనకు మనకి ఆలోచన పుట్టక ముందే, నోటికి మాట రాకముందే ఆయన గ్రహించి ఉన్నాడు అనేది కీర్తనకారుడు ఆయన అనుభవంలో 139వ కీర్తనలో అంటాడు. ఈరోజు ఎవరి మార్గము ప్రభుకు తెలుసు, ఎవరి మార్గాలను ఆయన తెలుసుకుంటూ ఉంటాడు, ఎవరి మార్గాల మీద ఆయన దృష్టి ఉంచుతాడు, ఎవరు ఆయన మార్గములో నడుస్తారు, ఆయన మార్గములో నడిపించుకునేటువంటి దేవుడు ఆయన మార్గములను ఎలాగ వాళ్ళకి బయలుపరుస్తాడు, ఎవరికి బయలుపరుస్తారు, ఎవరు తెలుసుకుంటారు. అలాగనే దుష్టుని విషయంకి వచ్చినప్పుడు వాడి యొక్క మార్గము అనేది వాడికి తెలియకుండానే వాడిని నాశనానికి తీసుకువెళ్తుంది. వాడు చివరికి వెళ్ళి నాశనంలో వెళ్ళి పడి నాశనమైపోతాడు అనేది అక్కడ తేటగా తెలియబడుతూ ఉన్నది. అందుకనే యేసుప్రభు వారు ఆయన శరీరధారిగా ఈ లోకములో ఆయన 3 సంవత్సరము సంచరించుచు బోధించేటువంటి బోధనల్లో ఆయన మార్గం గురించి కూడా చెప్పాడు. నాశన మార్గం అని, జీవ మార్గం అని. కానీ జీవ మార్గము అనేది ఎవరు ఉంటారు, ఎవరు నడుచుకుంటారంటే నీతిమంతులే జీవ మార్గంలో ఉంటారు. నాశనానికి నడిపేటువంటి మార్గము, నాశనములోకి ప్రవేశించేటువంటి మార్గము అది విశాలంగా ఉంటుంది. అందులో ఎలాంటి ఆటంకాలు అనేవి ఏవి కూడా ఉండవని ప్రభు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఆ యొక్క మార్గాల గురించి ప్రభు చెప్తారు. ఇక్కడ మనము వాక్యం నుంచి మార్గాల గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవటానికి ప్రభు సన్నిధిలో ధ్యానం చేద్దాం. యోబు గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనములో నరుల క్రియలను
తగినట్టుగా ఫలము ఆయన ఇచ్చును. అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ప్రతిఫలము అనేది వాళ్ళకు ఉంటుంది. ప్రతిఫలము అనేది వారి వారి యొక్క నడుచుకున్నటువంటి మార్గాలను బట్టే ఉంటుంది. అయితే ప్రభు మరి అన్యాయస్తుడు కాదు. వాళ్ళు నడుచుకున్నటువంటి మార్గంలో ఏ విధంగా నడుచుకుంటున్నారో, ఆ మార్గంలో నడుచుకున్నటువంటి వారి క్రియలు ఎలాగుంటాయో దానికి తగినటువంటి ఫలమే ఆయన వారికి ఇస్తాడు. కనుక ఆయన యొద్ద పక్షపాతము అనేది ఏది కూడా లేదు. ఎలాంటి భేదాభిప్రాయం లేదు. వాని క్రియలు తగినట్లుగానే ప్రతిఫలం ఇస్తాడు. కానీ ప్రభు దృష్టిలో ఒకడు గొప్ప, ఒకడు తక్కువ అనేది ఏది కూడా లేదు. అందుకని మరి ఫలము పొందుకునేటువంటి వాళ్ళు మార్గాల్లో వాళ్ళ యొక్క క్రియలు, మార్గములో వాళ్ళు మరి నడుచుకునే విధానము అనేది ప్రభు ఆయన చూస్తూ ఉంటాడని యోబు గ్రంథము 34వ అధ్యాయము 21వ వచనములో ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది. ఆయన వారి నడకలను కనిపెట్టి చూచుచూ ఉన్నాడు. కనుక ఒకవేళ మనుషులు చూడలేకపోవచ్చు. మనుషుల ముందు ఒకవేళ వేషధారణతో కూడినటువంటిగా నడకతోనూ మరి మార్గాల్లో నడవచ్చు. కానీ ప్రభు ఆయన పరలోకముల నుండి, ఆయన పరిశుద్ధమైనటువంటి స్థలంలో నుండి చూస్తూ ఉన్నాడు. ఆయన పరలోకములో సింహాసనం మీద కూర్చొని చూస్తున్నప్పుడు పాతాళ అగాధములు ఆయన కనిపిస్తున్నప్పుడు భూమి ఆయనకి ఎలా కనిపిస్తుంది, భూమి మీద నివసిస్తున్నటువంటి నరుని హృదయము ఏ విధంగా ఉంటుంది, ఆ హృదయములో ఎలాంటి తలంపులతో నింపుకొని ఎలాంటి ఆలోచనలతో నడుచుకుంటూ ఉంటున్నాడు అనేది ప్రభు చూసి వారికి తగినటువంటి ప్రతిఫలమే ప్రభు ఆయన మరి ఇస్తాడు. అందుకని భక్తుడు కూడా ఈ విషయంలో జాగ్రత్త పడుతూ మరి జాగ్రత్త పడటానికి భక్తుడు అనేటువంటి మాట ఏంటంటే, కీర్తన 5వ కీర్తన 8వ చరణంలో యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి మరి నిత్యానుసారముగా నన్ను నడిపించుము, నీ మార్గమును నాకు స్పష్టంగా కనపరచుము. నీ మార్గము అనేది నాకు స్పష్టంగా తెలియాలి. కనుక మరి నీ యొక్క నిత్యానుసారమైనటువంటి మార్గము, కనుక లోకములో అనేక రకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలు మరి మనుషుల యొక్క మరి చూపుకు, వారి చెవుకు, వాళ్ళ యొక్క మరి ఆకర్షితులై వాటిని ఆశించి వారు ఆ చూపుతో, వినికిడితో వాటి యొద్దకు లేంటే ఆ మార్గాలు వినుకుంటూ ఉంటారు. అయితే భక్తుడైనటువంటి మాట ఏంటంటే, ప్రభా మరి అనేక మంది వాళ్ళు మార్గాల్లో పొంచి ఉన్నారు. రకరకాల భక్తిహీనుల మార్గము, దుష్టుల మార్గము, మరి దుర్మార్గుల యొక్క మార్గము, మూర్ఖుల యొక్క మార్గము, మోసగాళ్ళ యొక్క మార్గము, అబద్ధాలు చెప్పి మనుషులను మోసపరిచేటువంటి మార్గాలు అనేక విధములుగా, రకములుగా ఉన్నాయి. అయితే వాళ్ళు పొంచి ఉన్నారు. వెళ్తున్నప్పుడు ఏదో ఒక విధంగా మరి దెబ్బ కొట్టాలని, ఏదో ఒక విధంగా పడగొట్టాలని. అయితే భక్తుడు వారి యొక్క విషయంలో జాగ్రత్త పడటానికి, ప్రభువా నిత్యానుసారంగా నడిపించు, నీ మార్గములు నాకు స్పష్టంగా తెలిస్తే నీ నిత్యానుసారమైనటువంటి మార్గంలో నేను నడుచుకుంటాను. నా కొరకు పొంచినటువంటి వారిని బట్టి నేను జాగ్రత్త పడటానికి నాకు ఇదే మరి మంచి అవకాశము. ఇలాంటి అవకాశం ప్రభువా నాకు కల్పించు అన్నట్లుగా కీర్తనకారుడు తన కీర్తనలో ద్వారా ప్రభువుకు తెలియజేస్తున్నాడు. అలాగనే మరి 16వ కీర్తన 11వ చరణంలో కూడా ఒక మాట రాయబడి ఉంది. 8 నుంచి 10 వరకు చూసినప్పుడు అక్కడ మరి ఆ భక్తుడు తన యొక్క గురి ఎవరు అని అంటే, తన ఎవరి వైపు చూస్తూ ఉన్నాడంటే
తాను ఎదుట ఎవరిని ఉంచుకొని ఉన్నాడో అనే విషయాలు 8 నుంచి చదివినప్పుడు బాగా అర్థమవుతుంది. అయితే 11వ చరణంలో జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, కుడి చేతిలో నిత్యము సుఖము కలవు అని అంటాడు. కనుక ఇప్పుడు ఆ జీవ మార్గములో వెళ్తున్నటువంటి బిడ్డల జీవితాలలో ఎంతగా సుఖపడతారో, ఎంతగా సంతోషిస్తారో, ఎంతగా మరి జీవము కలిగి జీవిస్తారో అనేది అక్కడ. కనుక దేవుని వైపు చూస్తున్నప్పుడు విశ్వాసకర్త కొనసాగించు యేసు వైపు మాత్రమే చూసినప్పుడు ఆ జీవ మార్గములో నడవగలరు. ప్రభు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరు కూడా మరి పరలోక రాజ్యానికి, దేవుని రాజ్యానికి, నిత్య రాజ్యానికి ప్రవేశించలేరు. కనుక మానవునికి అర్థము కాకుండా కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి మానవులకు, అడ్డదిడ్డాలుగా తిరుగుతున్నటువంటి మనుషులకు మరి కరెక్ట్ అయినటువంటి మార్గము, జీవ మార్గం ఏంటో అది మరి చూపించటానికే యేసయ్య ఈ లోకానికి ఆయన శరీరధారిగా రావటం, శరీరంతో కలిసి ఆయన ఆ తెలియచేయటము, నేర్పించటము, చూపించటము, నన్ను పోలి మీరు నడుచుకోండి అన్నట్లుగా ఈ మాటని పౌలు గారు కూడా, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోమని పౌలు భక్తుడు కూడా అంటాడు. చివరిగా వచ్చినప్పుడు మరి కీర్తన 17వ కీర్తన 5వ చరణంలో మరి నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకుని ఉన్నాను, నాకు కాలు జారదు. నేను స్థిరపరచుకున్నది, తీర్మానం చేసుకున్నది, నడవాల అనుకున్నటువంటి మార్గము అది నీ మార్గము కాబట్టి నాకు మరి కాలు జారటము అనేది, తప్పిపోవటము అనేది, తొలగిపోవటం అనేది ఏది కూడా జరగదు. కనుక ఈరోజు ఈ మార్గం గురించి చూసినప్పుడు దేవునికి తెలుసు తన యొక్క బిడ్డలు నడిచే మార్గము ఏ విధంగా నడవాలో, ఏ విధంగా నడిపించాలో, ఏ విధంగా తన మార్గాన్ని బోధించాలో అనే విషయాన్ని మనకి వాక్యాన్ని బట్టి మనకు బాగా అర్థమవుతూ ఉంటున్నది, అర్థము చేసుకోగలం. అలాగనే కీర్తనాకారుడు కూడా ఒక మాట అంటాడు దేవుని గూర్చి 23వ కీర్తన 3వ చరణంలో కూడా, నా ప్రాణమునకు ఆయనే సేదదీచుచున్నాడు, తన మార్గమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. కనుక నడిపించుచున్నాడు, నడవటానికి ఇష్టపడుతున్నాను, ఆ మార్గంలో నేను నడుస్తున్నాను కాబట్టి అక్కడ నాకు సేద తీర్చబడటము అనేది నాకు జరుగుతూ ఉన్నది. కనుక నా జీవితంలో అలసిపోయేటువంటి, సొలసిపోయేటువంటి, సొమ్మసిలేటువంటి పరిస్థితి నాకు ఎన్నడూ కూడా కలగదు అని దావీదు భక్తుడు ఒక గొర్రెగా ప్రభువుని దగ్గర తగ్గించుకొని ప్రభువుని వెంబడిస్తూ మరి కాపరి గొర్రెను ఏ విధంగా మేపుతాడో, ఎలాగ నడిపిస్తాడో, మరి ఏ స్థలాల్లో ఉంచుతాడో అన్నిటికీ కూడా మరి వినటానికి, లోబడటానికి, వెంబడించడానికి భక్తుడు మరి ఆ విధంగా తీర్మానం చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు ప్రాణానికి సేద తీర్చుకున్నటువంటి అనుభవంలో ఉన్నాడు. ఆ విధంగా బైబిల్లో మరి అబ్రహాం గారు నీతి మార్గములో, యాకోబు ఇన్ని మార్గాల గుండా అతను సంపాదించాలనుకున్న చివరిగా దేవుని యొక్క మార్గాన్ని అతను ఎన్నుకున్నాడు. అయితే బైబిల్లో మరి నోవా కాలములో ఆ దేవుని సన్నిధిలో మరి ఆ భూలోకములో చెడినటువంటి వారు చెడు మార్గాల్లో తిరుగుతూ మరి నడుచుకుంటూ ప్రభుకి ఆయాస కలిగించినటువంటి వారు ఉన్నారు. అలాగనే బిలాము, కయ్యూను వాళ్ళు నడిచిన మార్గం గురించి కూడా యూదా పత్రికలో, 2వ పేతురు పత్రికలో మనం చూసినప్పుడు అలాంటి మార్గాలు మీరు నడవకూడదు అన్నట్లుగా. అలాగనే పౌలు గారు ప్రభువుని మరి చూపించిన, నేర్పించిన, నడిపించే మార్గాన్ని
వెళ్ళాడు కాబట్టి మంచి పోరాటం పోరాడి తిని నా పరుగును తుదుముట్టించి తిని. మనకంతటికి కూడా మనకు మరి మూలదారుడుగా యేసు ప్రభు వారే మనకు సాదృశ్యం. ఆయన మార్గములలో మరి మనం నడవాలి. ఆయన ఆ విధంగా నడిచి చూపించాడు కాబట్టి అదే నీతి మార్గము, అదే యథార్థ మార్గము, ఆ మార్గమే జీవ మార్గము, ఆ మార్గమే నిత్య జీవానికి తీసుకెళ్లేటువంటి మార్గం. ఈ మాటలను బట్టి ఈరోజు మన మార్గాలు, నడిచే మార్గాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా సరి చేసుకునే అవకాశాన్ని ప్రభు మరొక తరుణంలో మనకు అవకాశం ఇచ్చారు. ఇటు మాటలు మరి విన్నటువంటి బిడ్డలు మరి సేద తీర్చేటువంటి మరి దేవుని యొక్క మార్గాలు నడవటానికి తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఆయన యొక్క రాత్రికాలం మందు కీర్తనను ప్రభు కొన్ని దినాల నుంచి మేము ధ్యానం చేస్తూ వస్తున్నాం. ప్రతిరోజు కూడా గ్రంథ ధ్యానాలలో మొదటి కీర్తనను మేము ఎన్నుకున్నాం. నీ నామంలో మరి పూర్తి చేయటానికి కృపనిచ్చారు. ఈరోజు మార్గం గురించి ప్రభు బిడ్డలతో మాట్లాడారు. వాళ్ళ మార్గాల్ని బిడ్డలు చూసుకొని సరి చేసుకొని ఆయన ఆ యొక్క మార్గంలో బిడ్డలు వర్ధిల్లటానికి, వృద్ధి చెందటానికి, ప్రతిఫలం పొందుకోవటానికి బహుగా ఫలించే కృప దయచేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి, మన దేవుని ప్రేమ, రక్షకుడు యేసు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ మాటలు వింటున్న వారికి, ఈ మాటలు ఎంతమంది బిడ్డలు వింటున్నారో వారికి, వారి కుటుంబాలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడే నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆస్వాదించి అన్ని విషయములలో వృద్ధిపరచునుగాక. ఆమేన్.